దృఢమైన మనస్సులోనే దృఢమైన ఆరోగ్యం ఉంటుంది అనే దానిని సూచించు వికాస నియమము. ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ప్రతిరోజు బడికి వెళ్ళకపోతే కొడతాను అనే అమ్మ మాటలకు భయపడి ప్రతిరోజు బడికి వెళ్ళే వసంత కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ కింది ఏ దశకు చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి 1వ దశ. పిల్లవాడు 11 నెలల వయసులో నడవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 పరిపక్వత వల్ల వచ్చు మార్పులు. ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో 23 క్రోమోజోములు తల్లి నుండి సంక్రమిస్తాయి, 23 జతల క్రోమోజోములు తల్లి నుండి సంక్రమిస్తాయి. సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, బి సరైనది కాదు. తండ్రి నుంచి కూడా 23 క్రోమోజోములు మాత్రమే వస్తాయి. రెండవ వయోస్థాయి వికాస కృత్యం. ఆన్సర్ ఆప్షన్ 3 వికాస కృత్యాలు రాబర్ట్ హావింగ్ హర్స్ట్ ప్రతిపాదించారు. జ్యోత్స్న అనే ఉపాధ్యాయుని రెగ్యులర్ బాధ్యతతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకొని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా విద్య అందిస్తుంది. అయితే జ్యోత్స్న ఈ నమూనాకు చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 డ్యూయల్ టీచింగ్ నమూనా. వైఖరులు ఎల్లప్పుడూ శాశ్వతం కాదని తెలిపే ప్రవచనంను క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరులు గతిశీలకమైనవి, అంటే వైఖరులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన ఒక శాబ్దిక పరీక్ష. కిందిచ్చిన ఆప్షన్స్లో సరైన సమాధానం లేదు. రాబిన్ ప్రోగ్రెసివ్ పరీక్ష, బాట్యా ప్రజ్ఞామాపన అనే అశాబ్దిక పరీక్షలు. బీనే సైమన్ పరీక్ష మాత్రమే ఒక శాబ్దిక పరీక్ష. క్రింది వానిలో పరిపక్వతకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 పరిపక్వత అనేది అభ్యసనం ద్వారా ఏర్పడదు, క్రమానుసారంగా జరుగుతుంది. ప్రయోగ పద్ధతిలో ఒక సమూహంపై ఒకసారి స్వతంత్ర చరాలను ప్రవేశపెట్టి మరోసారి స్వతంత్ర చరాల ప్రభావం లేకుండా చేసిన ఫలితాలలో తేడాలు తెలుసుకున్నట్లయితే ఆ నమూనా ఏ రకమైనది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏక సమూహ నమూనా. కాలేపనం నిప్పుల పొయ్య అను సామెతను సూచించు సంఘర్షణ కింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పరిహార సంఘర్షణ. గార్డ్నర్ ప్రకారం సరైన వాటిని క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనవి. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ కలిగిన వారిని శారీరక నేర్పులు అంటారు. గాడిదను గురించిన వర్ణనను విన్న తరువాత దారిలో కనబడిన నల్లని కుక్కను కూడా గాడిదలా భావించిన విద్యార్థిలో పియాజే సంజనాత్మక వికాస సిద్ధాంత ప్రకారం కలిగిన భావనను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 సాంశీకరణ. గాడిద వేరు నల్ల కుక్క వేరు అని గుర్తించిన విద్యార్థిలో కలిగే భావన అనుగుణ్యత లేదా అనుకూలత. శివసాయి అనే ఒక ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని ఒకరి కథ రూపంలో చెప్పి అతని నుండి వేరొకరికి చెప్పించి అతని నుండి వేరొకరికి ఇలా అనేక మంది చెప్పించడం ద్వారా వారిని ధోరణి కొలిచే మాపన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 కథనాల పద్ధతి. ఒక వ్యక్తి యొక్క దీర్ఘకాయత్వం మరగుజ్జుతనాలను నిర్ధారించే హార్మోన్ను స్రవించే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పీయూష గ్రంథి. అనుగుణ్యత సాంశీకరణను ప్రస్తావించిన సిద్ధాంతాన్ని కింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 సంచలనాత్మక వికాస సిద్ధాంతం జీన్ పియాజే. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తాను బోధించే పాఠ్యాంశాన్ని విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు, అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా బోధించాడు. అతడు అనుసరించిన అభ్యసన నియమము.
ఆన్సర్ ఆప్షన్ 2 సంసిద్ధత నియమము. సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం నందు అధిక జ్ఞానం కలిగిన వ్యక్తి అనగా ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాసకుని కన్నా అధిక జ్ఞానం గల వ్యక్తి. ఇతననే వైగాట్స్కి ఎంకవో అని ప్రస్తావించాడు. బహిర్గత ప్రేరణను సూచించున్నది. ఆన్సర్ ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకనం గురించి తెలిపే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్. ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 29. పునీత్ అనే బాలుడు కోహ్-బ్లాక్ డిజైన్ అనే ప్రజ్ఞా పరీక్షలో నమూనాలను చక్కగా అమర్చిన ఎడల అది ఈ క్రింది ఏ రంగాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగం. పాఠశాలలోని మదింపు ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 3 పాఠశాలలోని మదింపు ప్రక్రియ అనేది లోప నిర్ధారణ ద్వారా మరింత అభ్యసించడంలో విద్యార్థులందరికీ సహకరిస్తుంది. బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతంతో సంబంధం కలిగిన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది. అనుసరణ ప్రక్రియ వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది అనే ప్రకటన మాత్రమే బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతంతో సంబంధాన్ని కలిగి ఉంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వారి గ్రంథాలను జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2 బాట్లెట్ ది రిమెంబరింగ్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా పిలువబడే గ్రంథం ఆన్ మెమరీ. మెకిన్ కెటిల్ రచించిన గ్రంథం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎబ్బింగ్హాస్. మూర్తిమత్వం అంటే లక్షణాంశాల గుణాత్మక నమూనా అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 4 జేఎఫ్ బ్రౌన్. ఎన్సిఎఫ్ 2005లో 5వ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సంస్థాగత సంస్కరణలు. అభ్యసనం జ్ఞానం 2వ అధ్యాయం, విద్యా ప్రణాళిక 3వ అధ్యాయం, పాఠశాల తరగతి పరిసరాలు 4వ అధ్యాయం. ఆల్బర్ట్ బండూరాకు సంబంధం కలిగినది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి, సి 3 కూడా ఆల్బర్ట్ బండూరాతో సంబంధం కలిగినవి. వ్యక్తి అధ్యయన పద్ధతి వీరికి అవసరం. ఆన్సర్ ఆప్షన్ 1 సగటు ప్రజ్ఞావంతులకు వ్యక్తి అధ్యయన పద్ధతి అవసరం లేదు. సవరించిన జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యంను క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 సంశ్లేషణ.